ఈ వీడియోని చాలా ముఖ్యమైన వీడియోగా భావించి మరి స్వగోత్రికులు వివాహం చేసుకోరు. విగోత్రికులు మాత్రమే వివాహం చేస్తారు. స్వగోత్రముల వివాహ వ్యవస్థ ఉండదు. వావి వరస అంటూ నిలబెట్టాలి. అప్పుడే మనకు బంధాలు బంధుత్వాలు కూడా బాగుంటాయి. ఏమైతుంది అనుకుంటే అన్న చెల్లెలకు పెళ్లి చేసినట్టు ఉంటుంది. ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు నడిచినప్పుడు వాళ్ళు ప్రేమించుకుని ఎక్కడో ఒక చోట, కానీ ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించడం లాగా ఫీల్ అయిపోయి మరి చెప్తే అది తప్పే కదా. రాబోయే సభ్య సమాజానికి మనం మంచి సంకేతాలు ఇద్దాం. మంచి సంకేతాలు ఇచ్చుకుంటూ మంచిని పెంచాలనే ఉద్దేశంతో మరి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, బంజారాల గురించి బంజారా మిత్రులు గోర్ భాయ్ అనేవాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ ఇంటి పేర్ల గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. హర్షించదగిన విషయం, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇప్పుడు ఎవరో ఒకరు రాశారు, తనకు తెలిసి రాశాడో తెలియకుండా రాశాడో, ఆ రోజు ఏమనుకొని రాశాడు. దాన్ని పట్టుకొని ఆ ఇంటి పేర్లు ఉన్నాయా లేవా అనే విషయం కూడా తెలుసుకోకుండా ఫీల్డ్లో ఎంక్వైరీ చేయకుండా మరి వాళ్ళు ఇచ్చిన దాన్నే ఒక లిస్ట్ లెక్క చేసుకొని ప్రచారం చేసుకోవడం మాత్రం అది చాలా శోచనీయమైన విషయం. నేను ఆ విషయంలో మిత్రులందరికీ చెప్పదలిచాను, దయచేసి మీరు అటువంటి సంకేతాలు సొసైటీకి ఇవ్వకండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి తండాలలో ప్రయాణం చేయండి. ఏ కొందరికైనా తెలిసి ఉంటుంది. మీ విషయానికి సంబంధించి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కొందరైనా మీకు దొరుకుతారు. నిజమేందనేది బయటికి తీయండి. అంతేకాని ఏదో వాళ్ళు రాశారు కదా మనం చెప్పేస్తున్నానని అనడం అది మంచి పద్ధతి కాదు. చోగోత్ చవాణ అని చెప్తారు, బారగోత్ పమ్మార్ అంటారు, సతాయిస్పాడ బుక్యా అంటారు, తేరపాడ బాణోత్ అంటారు. మీరు వాళ్ళు ఎట్టిపోయారు చెప్పరు. అదేవిధంగా సతాయిస్పాడ బుక్యా తేరపాడ బాణోత్ గురించి చెప్పుకుంటూ ఆడోతులు సపరేట్ అని చెప్తారు. ఆడోతులు సపరేట్ అయినప్పుడు బాణోతులలో ఇంకెవరు ఉంటారు అనే విషయం తెలియకుండా, మరి ఒకదానికి లింక్ సంబంధం లేకుండా వాళ్ళు ఏదైతే గెస్ చేస్తున్నారో లేదా ఎవరో చెప్పారు దాన్ని మనం చెప్దామనే ఉత్సాహంతో, ఉత్సాహంతోనూ చెప్పడం జరిగింది కూడా. నేను వేరే వాళ్ళని నిందించట్లేదు, కానీ తండాల పొంటి తిరిగితే విషయం ఏందో తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మీరు చేస్తున్న ప్రయత్నం చాలా హర్షించదగింది. ఆ ప్రయత్నంలో భాగంగా నేననేది ఏమంటే ఒరిజినాలిటీని బయటికి తీయండి. నిజానికి నేను ఇప్పుడు చోగోత్ చవాణ్, సాత్గోత్ రాథోడ్, బారగోత్ పమ్మార్ గురించి చెప్పాను. మరి బావన్ పాడా వడ్త్యా గురించి చెప్పబోతున్నాను. బావన్ పాడా వడ్త్యా అంటే ఎంతమంది? బావన్ అంటే 52. 52 బావన్ పాడాల వాళ్ళు. వీళ్ళని పాడా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు పాడా అంటే ఏంది అనేది ఇప్పుడు మీకు కులంకషంగా చెప్తాను. బావన్ పాడా దీనికంటే ముందు ఒక చిన్న సాకి చెప్తాను, అంటే సామెత. ఈ సామెత ద్వారా మీకు గోర్ సొసైటీలో 5 పిల్లర్లు కనిపిస్తాయి. 4 పిల్లర్లు ముఖ్యమైనవి, కానీ ఈ సామెత ద్వారా మనకు తెలిసేటి 5 పిల్లర్లు ఏంటవి? ఛోయిర్ గోత్ చవాణ్ అంటే చవాణ్లో ఛోయిర్ గోత్ 6 గోత్రాలు కలిస్తే అది చోగోత్ చవాణ్. సాతీర్ గోత్ రాఠోడ్, సాత్ భాయిర్ గోత్ రాఠోడ్. 7 అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాఠోడ్లు అంటారు. అదేవిధంగా బారయిర్ గోత్ పమ్మార్, బారగోత్ పమ్మార్, బారీర్ గోత్ పమ్మార్, బారీర్ గోత్ పమ్మార్. 12 అన్నదమ్ముల గోత్రాలు కలిగింది పమ్మార్లు. అయితే ఇక్కడ వడ్త్యాల గురించి చెప్పేటప్పుడు మాత్రం పాడాల గురించే చెప్పారు. ఆ పాడాలలో ముఖ్యంగా
ఒక సాకి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆ సాకిని సామ్లోర్ భాయిన్ సగా छोगोत चव्हाण, सातगोत राठौड़, बारगोत पम्मार, 3 तख्तेर 14 घर वळत्यावर, एक जात तुरीती से गोते पूरी, एक जात तुरीती से गोते पूरी, 5 గోతేర్. ఇప్పుడు చెప్పిన 5 గోత్రాలు, 5 గోతే 5 గోత్రాలు ఏంటి? छोगोत चव्हाण, सातगोत राठौड़, బారగోత్ పమ్మార్తో పాటు నేను చెప్పిన 3 తకటేర్ 14 घर, 14 ఇండ్ల వాళ్ళి 3 తకటేర్ 3 రకాలు, 14 घर అది 4వది. 5వది ఏక్ జాత్ తూరితి సేగోతే పూరి, తూరి జాత్ ఒకటి ఉంటుంది. ఆ తూరి జాతితో కలుపుకుంటే మొత్తం గోత్రాలన్నీ పూర్తి అవుతాయి. 5 గోతేర్ 25 चूला, 5 గోతేర్ 25 चूला आणि 17 वर्ग, 17 वर्ग. జాత్ పాతేవతి, జాతి అనేది పాతేవతి, గోత్ పాంచేవతి, గోత్రం అనేది 5గురితో కలుపుకుంటే. అటువంటి పాంచేవతి చజకో గోత్ ఎస్సే భళన్ ఇవన్నీ కలిపి టాండోస్, టాండో అంటే తండ మొత్తం, వర్గీఢారో ఈ వర్గీకరణతో వర్ధిల్లుతున్నది. 5 గోతేర్ 25 चूला आणि 17 वर्ग, जात पातेवती, गोत पांचेवती, टांडोज वर्गी ढारो, लाका लोणा धारा घुगल, लाका लोणा धारा घुगल. లాకావత్, చాలామంది లకావత్ అని రాస్తున్నారు. కరెక్ట్గా రాయండి. ముఖ్యంగా ఈ రాసే పద్ధతి చాలా తప్పు పడుతున్నాను నేనైతే. అంతకంటే ముందు వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. విషయం ఏంటంటే, మరి చదువుకొని మనం జనాభా సేకరణకు పోయినప్పుడు కానీ, వాళ్ళ ఇంటి పేర్లు రాసేటప్పుడు కానీ, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళు చేస్తున్నప్పుడు వినకపోవడం, విన్నా కానీ వాళ్ళకు అర్థం కాకపోవడం వల్ల చాలా తప్పులు దొర్లుతున్నాయి. అది ఈ సభ్య సమాజానికి తప్పుడు సంకేతాలను ఇచ్చినాయి. ఉదాహరణకి లూణావత్కు నూనావత్కు తేడా లేకుండా పోతుంది. ఇవి రెండు వేరే వేరే అంటున్నారు. బాణోత్కు బాణావత్కు బాండావత్కు ఏంటో నాకైతే అర్థం కాలేదు. విషయం ఇక్కడ మరి 3కు మూడావత్కి వత్ అనేది పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఆ ఇంటి పేరు మారిపోతూ ఉన్నది. ఇప్పుడు చదువుతున్నాం, అప్పుడు చదువు లేదు కాబట్టి మనం అక్కడే ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి అన్నదమ్ములు అని తెలిసేది. భుక్యాలు బాణతులు పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఇంకో వదంతి. వదంతి కాదు, ఇది నిజమే, చేసుకుంటున్నారు. కానీ దీన్ని బేస్ చేసుకొని చేసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. చేసుకుంటున్నారంటే పెద్దలు కుదిర్చిన వివాహమా, ప్రేమ వివాహమా అనేది మనం ఆలోచన చేయాల్సి ఉంది. ఎవరికో తెలియకుండా ఎక్కడో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన భుక్యా బాణోతులు అన్నదమ్ములే అవుతారు, కానీ వావి వరుస కలవదు. వావి వరుస లేకుండా ప్రవర్తించడం అది సభ్య సమాజానికి మనం ఇచ్చే మంచి సంకేతాలు కాదు. కారణం ఏంటంటే, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో కథలు చెప్పేస్తూ ఉంటాం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. కానీ అది మంచి పద్ధతి కాదు. మనం రాఠోడ్ అంటున్నాం, సాత్గోత్ రాఠోడ్ అన్నప్పుడు సాత్గోత్ రాఠోడ్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలవాలి మీకు. చవాణ్, సపావట్ చవాణ్, మూడ్ చవాణ్, కేళుత్ చవాణ్, పాల్త్యా చవాణ్, లావుడియా చవాణ్. ఈ చవాణ్లు, చవాణ్ అంటే ఎవరో ఒకరు కాదు, ఈ గోత్రాలు 6 గోత్రాలు గల వాళ్ళందరూ చవాణ్లే. అదేవిధంగా రాఠోడ్, రాఠోడు అనగానే చాలామందికి స్ఫురించేది ఒక్క భుక్య మాత్రమే. భుక్య సొత్తు కాదు రాఠోడ్ అనేది. భుక్య వాళ్ళకి పరిమితం కాకూడదు. ఎందుకంటే
సాత్ పాడ అంటున్నాం. సాత్ అంటే 7 అన్నదమ్ములు. దీంట్లో ఎవరెవరు వాళ్ళు? భూక్యా రాఠోడ్, జాటోత్ రాఠోడ్, ధరమ్సోత్ రాఠోడ్, బాణోత్ రాఠోడ్, ముచాల్ రాఠోడ్, ఆలండ్ రాఠోడ్, మూలా రాఠోడ్. ఈ 7. తరువాత పమార్లు. పమార్లు ఎంతమంది? 12 మంది. झरपला पम्मार, वांकड़ोत पम्मार, नुणसुत पम्मार, आमगोत पम्मार, विस्लावत లేదా ఇస్లావత్ పమ్మార్, ఇంజ్రోత్ పమ్మార్, బాణి పమ్మార్, తర్భాణి పమ్మార్, ముంజాణి పమ్మార్, ఐతా పమ్మార్, చైతా పమ్మార్ లేదా జైతా పమ్మార్, లోకా పమ్మార్. 12 మంది అన్నదమ్ములు. వీళ్ళందరూ కలిస్తేనే పమ్మార్ కుటుంబం ఉంటుంది. ఇక వడ్త్యా విషయానికి వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు లాకా లూణా, బాదా బోడా, ధారా గూగల్, మాళోత్ కుణసోత్, హాలావత్ తేజావత్, భరోత్ జెటోత్, జళోత్, పాడ్యా, బర్మావత్, అజ్మీరా మరియు తూరి జాతులు. వీళ్ళు 52 మంది అని చెప్పేసి అనిపించుకొని వచ్చారు. ఇది వడ్తియాలు. వీళ్ళనే జాదవులు అంటాం. 52 ఎక్కడ లేవు. నాకు తెలిసి సుమారు 52లో ఒక 20 నుంచి 30 వరకు చెప్పేవాళ్ళు మాత్రమే దొరికారు. వాళ్ళతోనే నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వేరే వాళ్ళని ఏం అడిగినా కానీ ఇవి ఎక్కడ లేవు అంటే వాళ్ళకి తెలియదు. లేవని చెప్పేసి కొట్టిపడేయడం కాదు, తెలియదు. దే డోంట్ నో వాట్ ఈస్ దట్, దేర్ నేమ్. విషయం ఇక్కడ ఇవి తెలియని వాళ్ళు ఏం చేశారంటే ఆ గతంలో ఇవ్వబడిన మన వాళ్ళు ఎవరైతే ఇచ్చారో అటువంటి ఆ పేర్లు, ఆ జాబితాని ముద్రించుకొని ప్రచారం చేసుకొని వాళ్ళ గ్రేట్నెస్ చెప్తున్నారు. గ్రేటే అది నిజం చెప్పాలంటే. కానీ కరెక్ట్ అయిన సమాచారం ఇవ్వాలనేది నా తపన. అందుకోసం మీరు దాన్ని తప్పొట్టదు. నేను కూడా తప్పు పట్టట్లేదు. మీకు తెలిసిన సమాచారం మీరు ఇచ్చారు. కనీసం అటువంటి అవగాహన నేను కల్పిస్తున్నానని చెప్పేసి చాలా సంతోషించదగిన విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీంట్లో ఇక భావన్ పాడబడిత్యాల గురించి వాళ్ళు చెప్పిన విషయంలో కూడా ఇంకా ఎన్ని ఉన్నాయనేది నేను చెప్తాను ఇప్పుడు. వడ్త్యాలో 3 तख्तेर 14 घर, 3 तख्तेर 14 घर प्लस दी 16 अन्ना जग 17 वर्ग. ये 17 वर्ग कांच को और तो ये 17 घरे अजित छजको पात पाड़ा वो पाड़ा 52 ताणु डगरगे. जेर काणस 3 तख्तेर 14 घर एक जात तुरीती से गोते पूरी कन कजो मालम छजको ये. तो ये मा कुण से जातेर कतो कुण से जतियार कुण सो पाड़ास हनु कजो अब केलांस. कोर्रा मा कोर्रा चवाण, कोर्रा चवाणे में लांगोत कोर्रा कजको एक पाड़ा. सपावट चवाणे में पेमावत, पाणावत, सपाट कतो पेमावत सपावट, पाणावत सपावट कजको रच. मूड चवाण्या देशावत मूड, खिलावत मूड, कांडलावत मूड, मालावत मूड, हासावत मूड, दुमावत मूड, झांझनोत मूड అనుకని అలాగని 3 వాళ్ళు ఉంటారు. కేళుత్లో రామ్సోత్ కేళుత్లో ఉంటారు. వీళ్ళు చవాణ్ వాళ్ళు. అంటే ఇప్పుడు రామ్సోత్ అని పెట్టుకున్న, కేళుత్ అని పెట్టుకున్న వాళ్ళు చవాణ్ కిందికి వస్తారు. కొర్ర వాళ్ళు లాంగోత్ అని పెట్టుకున్న వాళ్ళు కూడా అంటే ఇంటి పేరు అని పెట్టుకుంటున్నారు వాళ్ళు. అది పాడ. గోత్రం
వీళ్ళది చవాణ్ అవుతుంది. పాల్త్యా చవాణ్లు. ఈ పాల్త్యా చవాణ్లలో దేదావత్ పాల్త్యాలు ఉంటారు. వీళ్ళు దేదావత్ అని పెట్టుకున్న వాళ్ళు పాల్త్యాల కిందకి వస్తారు. ఆ పాల్త్యా చవాణ్ కిందకి వస్తాడు. లావడియాలలో సోమా లావడియా, వాగా లావడియా అనేవాళ్ళు ఉన్నారు. ఈ సోమా లావడియా కానీ వాగా లావడియా కానీ లావడియాలే. ఈ లావడియా చవాణ్ ఇంటి వర్గానికి సంబంధించిన వాడు, అంటే గోత్రానికి సంబంధించిన వాడు. అదేవిధంగా భూక్యాలలో 27 పాడా అంటాం, 27 శాఖలు. ఇప్పుడు ఇక్కడ పాడ పేరు పెట్టుకున్న ఇంటి పేరు, అంటే భూక్య అనేది కామన్గా పెట్టుకోవాలి. యాక్చువల్గా సాత్గోత్ రాథోడ్ అంటే రాఠోడ్ అనే పెట్టుకోవాలి ఇంటి పేరు. కానీ రాఠోడ్లలో మరి భూక్య, బాణోత్, జాటోత్, ధరంసోత్, మూలా మూచా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ రాఠోడ్ అని పెట్టుకోవాలి 7 ఇంట్లో. కానీ వీళ్ళు 7 ఇండ్లకు సంబంధించిన పాడాలు ఉన్నాయి. ఈ 27 పాడా అనేది 27 పాడాలో ఉదావత్, కొడావత్, ఖేతావత్, అంటే భూక్య అని మనం చివరిలో అనుకోవాలి. ఉదావత్ భూక్య, కొడావత్ భూక్య, ఖేతావత్ భూక్య, ఖడావత్ భూక్య, ధానావత్ భూక్య, నేణావత్ భూక్య, పాత్లావత్ భూక్య, పింపావత్ భూక్య, పుల్సావత్ భూక్య, డుంగ్రావత్ భూక్య, మేఘావత్ భూక్య, ముద్రావత్ భూక్య, మేరావత్ భూక్య, రాట్లావత్ భూక్య, రామావత్ భూక్య, ధేగావత్ భూక్య, హరావత్ భూక్య, కరంటోడ్ భూక్య, ఖడోత్ భూక్య, खाट्रोत भूक्या, खोटनोक भूक्या, रणसोत भूक्या, मेराजोत भूक्या, गोक्लोत भूक्या. ఈ భూక్యాల వాళ్ళు ఏ భూక్యసే ఈ పేర్లతో పెట్టుకున్న, ఇప్పుడు చెప్పిన 27 రకాల పేర్లతో అంటే పాడాలతో పేర్లతో పెట్టుకున్న వాళ్ళు భూక్యాలే. ఆ భూక్య అనేది మరి రాఠోడ్ కిందికి వస్తుంది. ఆయన జాటోత్ అని పెట్టుకున్నా, పద్మావత్ అని పెట్టుకున్నా మళ్ళీ రాఠోడే అవుతాడు. అదేవిధంగా ధరంసోత్లో ఆల్మోత్ ధరంసోత్లో ఉన్నారు. ఆల్మోత్ అని ఆయన ఇంటి పేరు పెట్టుకున్నా, ధరంసోత్ అని ఇంటి పేరు పెట్టుకున్నా ఆయన రాఠోడే అవుతాడు. బాణోతులలో 13 పాడాలు ఉన్నాయి. కానావత్, కర్ణావత్, కుంతావత్, ధానావత్, ధీరావత్, పానావత్, బాండావత్, భోజావత్, ముణావత్, రూపావత్, సబ్జాసోత్, లావూరి అండ్ ఆడోత్. ఈ ఆడోతులను సపరేట్గా బాణోత్ ప్లేస్లో పెడుతున్నారు, అది తప్పు. అయితే కానావత్ బాణోత్, కర్ణావత్ బాణోత్, కుంతావత్ బాణోత్, ధానావత్ బాణోత్, ధీరావత్ బాణోత్, పానావత్ బాణోత్ అని ఏ పేరు పెట్టుకున్న వాళ్ళు బాణోత్ల కిందికి వస్తారు. ఈ బాణోత్ అనేది మళ్ళీ రాఠోడ్ కిందికి వస్తుంది. రాఠోడ్ అనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లానే ముచ్చల్, మూల, ఆలన్ కూడా. వీళ్ళ గురించి పెద్దగా సమాచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో లేదు, వేరే రాష్ట్రాలలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు పమార్ గోత్రం గురించి చూద్దాం. పమార్లలో ఝర్ప్లా, వాంక్డోత్, నూన్సోత్, ఆమ్గోత్, ఇస్లావత్ కానీ విస్లావత్ కానీ, ఇంజ్రోత్, బాణి, తర్భాణి, ముంజాణి, ఐతా, చైతా, లోక, వీళ్ళందరూ పమార్లు. ఈ పేర్లకు పక్కన పమారని తగిలించుకోవాలి. ఇప్పుడు ఝర్ప్లా పమ్మార్లో కళావత్ పమ్మార్, కళావత్ ఝర్ప్లా, ధోళావత్ ఝర్ప్లా, హింసావత్ ఝర్ప్లా, బీబావత్ ఝర్ప్లా అని చెప్పేసి ఉంటారు. ఈ ఝర్ప్లా అనే పేర్లు గల వాళ్ళందరూ పమార్ గోత్రికులే. పమార్ అనేది వాళ్ళ మూల స్తంభం. అదేవిధంగా వాంక్డోత్లో గోగావత్ వాంక్డోత్, దుదావత్ వాంక్డోత్ అని ఉంటారు. గోగావత్ వాంక్డోత్ అయినా, దుదావత్ వాంక్డోత్ అయినా ఈ వాంక్డోత్ పమ్మార్ వాడు. పమ్మారే వీళ్ళ మూల స్తంభం, ఒక చెట్టుకు సంబంధించిన మూలం. తల్లి ఏది ఏదంటే మరి వాంక్డోత్. నూన్సోత్ పమ్మార్,
అదేవిధంగా వీళ్ళ పాడాల గురించి పెద్దగా నాకు తెలియరాలేదు. ఆమ్గోత్ పమ్మార్. ఆమ్గోత్ పమ్మార్లో మోలావత్, గోసావత్ ఆమ్గోత్లు ఉన్నారు. మోలావత్ ఆమ్గోత్, గోసావత్ ఆమ్గోత్. వీళ్ళు ఆమ్గోత్ అనే చెట్టు కాసిన కొమ్మలు లెక్క అనుకుంటే వీళ్ళ వేరు మరి పమ్మార్ అవుతాడు. విస్లావత్ పమ్మార్. మూటావత్, లోటావత్ విస్లావత్లు ఉన్నారు. మూటావత్ విస్లావత్, లోటావత్ విస్లావత్ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మరి విస్లావతే మూల పురుషుడవుతాడు. ఈ మూల పురుషుడు మళ్ళీ పమ్మార్కు సంబంధించిన వాడు. ఇంజ్రోత్ అదేవిధంగా వీళ్ళ గురించి తెలియదు. బట్ ఇంజ్రోత్, బాణి, తర్భాణి, ముంజాణి, ఐత, చైత, లోక వీళ్ళకు సంబంధించి కూడా మనం పమ్మార్ గోత్రపు శాఖలుగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వడ్త్యా గోత్రం గురించి చూద్దాం. బావన్పాడ వడ్త్యా అన్నం దాని గురించి చూద్దాం. లాకావత్లో రత్నావత్ లాకావత్, దాసావత్ లాకావత్, జోగావత్ లాకావత్. ఈ లాకావత్లందరూ వడ్త్యాకు సంబంధించిన గోత్రాలు. లుణావత్, ఛాజీపోత్ లుణావత్, దాయిపోత్ లుణావత్, ఖీమాపోత్ లుణావత్, లోలాపోత్ లుణావత్, చుడియాపోత్ లుణావత్, ముక్లోత్ లుణావత్. ఈ లుణావత్లందరూ లుణావత్ అని పేరే పెట్టుకోవాలి. ఈ లుణావత్లు వడ్త్యా మరి పాడా కిందికి వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు పాడా అంటున్నాను నేను, గోత్రం అనాలి దాన్ని. నిజానికైతే గోత్రమే అనాలి. తర్వాత బాదావత్. బాదావత్లలో చాందావత్లు ఉన్నారు, రాజావత్లు ఉన్నారు, ముండావత్లు ఉన్నారు. బోడా వడ్త్యాలలో తిలావత్ ఉన్నారు, ఖణ్సావత్ ఉన్నారు, కణ్ణావత్ ఉన్నారు. తిలావత్ బోడా అంటారు, ఖణ్సావత్ బోడా అంటారు, కణ్ణావత్ బోడా అంటారు. కణ్ణావత్ అని రాసుకున్నా, ఖణ్సావత్ అని రాసుకున్నా, తిలావత్ అని రాసుకున్నా వాళ్ళు బోడాలే. కానీ ఈ బోడా మళ్ళీ వడ్త్యా కులంలో ఉంటాడు. తర్వాత ఘుగ్లోత్. ఘుగ్లోత్లో హర్కావత్ ఘుగ్లోత్, నెతావత్ ఘుగ్లోత్, లింబావత్ ఘుగ్లోత్, హపావత్ ఘుగ్లోత్, హన్లోత్ ఘుగ్లోత్, పద్మావత్ ఘుగ్లోత్, సోమావత్ ఘుగ్లోత్, లోలావత్ ఘుగ్లోత్ అని ఉంటారు. ఇంకా ఉండొచ్చు, మనకు తెలియరాలేదు. ఈ ఘుగ్లోత్ అందరూ వడ్త్యాలలో వాడు. మాళోత్ వడ్త్యాలు గోగావత్ మాళోత్, గంగావత్ మాళోత్, జోగావత్ మాళోత్, నామ్గోత్ మాళోత్, పింపావత్ మాళోత్లు అని ఉంటారు. ఈ మాళోత్లందరూ వడ్త్యాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ వడ్త్యా అనే పెట్టుకోవాలి. కుణ్సోత్ వడ్త్యా, డోడర్పోత్ కుణ్సోత్, మాల్సోత్ కుణ్సోత్, హీరాపోత్ కుణ్సోత్. వీళ్ళు కూడా కుణ్సోత్లు అనే వాళ్ళు వడ్త్యా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. హాలావత్లో భగవాన్ దాస్, తేజావత్ వడ్త్యాలలో జట్పోత్ తేజావత్, రమణీయా తేజావత్, డుంగ్రియా తేజావత్, లాంబీపోత్ తేజావత్లు ఉంటారు. ఈ తేజావత్లందరూ కూడా వడ్త్యాలో భాగమే. భరోత్ వడ్త్యా, జటోత్ వడ్త్యా, జళోత్ వడ్త్యా, ధారావత్ వడ్త్యా. వడ్త్యాలలో ధారావతులు ఉన్నారు. ఈ ధారావత్లో పితావత్ ధారావత్, హాజావత్ ధారావత్, వడర్పాణి ధారావత్. అంటే వీళ్ళు ఈ పేర్లు పెట్టుకొని ఇంటి పేర్ల లెక్క చలామణి అయినా కానీ వాళ్ళు ధారావత్లే. ఆ ధారావత్ మళ్ళీ వడ్త్యాలో భాగమే. పాడ్వి వడ్త్యా, హర్యావత్ పాడ్వి. పాడ్వి అనేది కూడా వడ్త్యా ఇంటి పేరు. బర్మావత్ వడ్త్యా, హనావత్ అని పెట్టుకున్నా, బర్మావత్ అని పెట్టుకున్నా వాళ్ళు బర్మావతులే. ఆ బర్మావత్ అనే వాళ్ళు వడ్త్యాలకు సంబంధించిన వాళ్ళు. అజ్మేరా వడ్త్యా. అజ్మేరాలలో సీలోత్ అజ్మేరా, సామా అజ్మేరా, మన్నా అజ్మేరా, భల్లా అజ్మేరా, తోటా అజ్మేరా, బాంగా అజ్మేరా, గుజ్రోత్ అజ్మేరా, హట్కర్ అజ్మేరా, పొరికా అజ్మేరా, మోక్లోత్ అజ్మేరా, హన్నావత్ అజ్మేరా అని చెప్పేసి ఉంటాడు. వీళ్ళు ఏ పోరికా అని పెట్టుకున్నా, హట్కర్ అని పెట్టుకున్నా, వీళ్ళందరూ ఏ పేరుతో అయితే పెట్టుకుంటారో ఆ పేర్లు పెట్టుకున్నా కానీ వాళ్ళు అజ్మేరాల కిందికి వస్తారు వాళ్ళు. ఇక తూరి గోత్రం. తూరిలో
మెహలాలాణి తూరి, జోగలాలాణి తూరి, సామలాలాణి తూరి, హేమలాలాణి తూరి. ఈ తూరి జాతులు అంటే తూరిలో పాడాలు. తూరి అనేది మరి గోత్రం కిందకు, అంటే మన తూరి అనేది వర్త్యా గోత్రం వస్తుంది. వర్త్యా గోత్రంలో తూరి అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పినవి 5 ఇంటి పేర్లు, వాటికి శాఖలు, ఉపశాఖలు, ఏ పేరు పెట్టుకున్నా కానీ శాఖల గురించి, ఉపశాఖల గురించి తెలవాలి మనిషికి. తెలిసినప్పుడు కరెక్ట్ అయిన సంబంధ బంధాలు, బంధుత్వాలు కలుపుకుంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటుంది, వివాహ సంబంధాలు పెట్టుకుంటారు. తెలిసి తెలియక మనం ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేయకుండా ఏ తప్పుకైనా ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోవడం అంటే ఒకప్పుడు తండా కాబట్టి తండాలో ఎవరు ఏంటి అనేది తెలిసేది. ఇప్పుడు చదువుకోవడానికి దేశ విదేశాలకు పోతున్నాము, ఏరియాలో తెలియట్లేదు. మరి మీరందరూ సహృదయంతో అర్థం చేసుకొని, ఒకవేళ తప్పుంటే నాకు చెప్పండి, ఎక్కడ తప్పు ఉన్నదో దిద్దుకుంటాను. కానీ మీ దగ్గర కూడా మీరు తప్పు లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. రామ్ రామ్, జై సేవాలాల్, జై మేరా మాయాడి.